నిన్నటి శ్లోకాలు చూడండి, 1, 2, 3. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః శ్రీభగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైబ్యం మాస్మగమపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. విషాదంలో మునిగిపోయి రథం వెనక భాగం ఉన్నటువంటి రథోపస్థంలో కూర్చున్నటువంటి యుద్ధ విముఖుడైన అర్జునుణ్ణి మళ్ళీ యుద్ధోన్ముఖుణ్ణి చేయటానికి కంకణం కట్టుకున్నాడు శ్రీకృష్ణుడు. అందుకే కరుణ చేత ఆవేశించబడి కన్నీటితో నిండినటువంటి నేత్రాలు కలిగినటువంటి మనోవ్యాకులతతో విషాదంతో కూడి ఉన్నటువంటి అర్జునుడితో మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఇదిగో ఇలా తారాజువ్వల వంటి పోటు మాటలతో పిడుగుల వర్షం కురిపిస్తున్నట్టుగా సురుకు ముట్టిస్తూ ఇలా అంటున్నాడు, అర్జున, యుద్ధానికి సిద్ధమై ఉన్నటువంటి ఈ విషమ సమయంలో, ఈ విషమ పరిస్థితిలో ఎలా వచ్చిందయ్యా నీకు ఈ కష్మలం? ఇది ఆర్యులైనటువంటి వాళ్ళకి తగినటువంటిదేనా? స్వర్గ భోగాలను ఇచ్చేటువంటిదా లేక రాజ్య భోగాలను ఇచ్చేటువంటిదా? ఎందుకు కొరగానటువంటి ఈ కష్మలం, ఈ కల్మషం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నీవు దయ చూపిస్తున్నది ఎవరి మీద? వారేమైనా ధర్మాత్ములా, నీ శ్రేయోభిలాషులా, నీకేమైనా మేలు చేసినటువంటి వారా, లేదా ఈ లోకానికి ఏమైనా మేలు చేసినటువంటి వారా? వారు ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి వారు, మిమ్మల్ని ఎంతగానో పరాభవించినటువంటి వాళ్ళు కదా, మీ రాజ్యాన్ని మోసం చేసి అపహరించినటువంటి వాళ్ళు కదూ. అటువంటి వాళ్ళపైన జాలి చూపించేది లేక నీవింకా విరాట్ నగరంలో ఉన్నప్పుడు ఎట్లా అయితే అమ్మాయిలకి ఆటపాటలు నేర్పుతూ నపుంసకత్వంతో ఉన్నావో ఇంకా నపుంసకత్వాన్ని మర్చిపోకుండా ఉన్నావా? ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టు. ఈ క్లీబత్వం, ఈ నపుంసకత్వం నీకు శోభనిచ్చేటువంటిది కాదు. నీవు పరంతపుడివి, పరులను తప్పింపజేసేటువంటి వాడివి, శత్రువుల్ని చీల్చి చెండాడగలిగినటువంటి అపూర్వమైనటువంటి శస్త్రాస్త్ర సంపన్నుడైన వీరపురుషుడివి నీవు. లేచి నిలబడు, యుద్ధానికి సిద్ధంగా నీ సధర్మమైనటువంటి యుద్ధాన్ని నీ కర్తవ్యంగా భావించి చెయ్యి, అంతేగాని ఈ నామర్ధ మాటలు మాట్లాడవద్దు అని పిడుగుల వంటి మాటలు మాట్లాడటంతో అర్జునుడిలో పౌరుషం పొడుచుకు వస్తూ ఉన్నది. తమోగుణం తొలగిపోయింది, రజోగుణంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అలా ప్రవేశించినటువంటి అర్జునుడు మరి శ్రీకృష్ణుడితో ఏమంటున్నాడో తర్వాత శ్లోకాల్లో చూడండి, 4, 5. అర్జునమువాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన గురున హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే
ప్రదిగ్ధాన్ అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన గురోణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురోనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. అర్జున ఉవాచ, అర్జునుడు అంటున్నాడు, ఇప్పుడు శ్రీకృష్ణుడు పిడుగుల లాంటి మాటలు మాట్లాడాడు. ఎలాగైనా సరే అర్జునుడిలో పౌరుషం కలిగించాలనుకున్నాడు. అలా కలిగించేటప్పటికీ అర్జునుడిలో వచ్చింది మార్పు. ఏం మార్పు వచ్చింది? ఆ మార్పు వచ్చినటువంటి అర్జునుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? అదిగో హరిసూదన. హరి అంటే శత్రువు, సూదన అంటే చంపేవాడు, అంటే శత్రు సంహారకుడైనటువంటి వాడా. మధుసూదన, మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడా. ఇక్కడ రెండు రకాలైనటువంటి విశేషణాలు భగవానుడికి తగిలించారు. హరిసూదన, మధుసూదన. శత్రు సంహారకుడు, మధు అనేటువంటి రాక్షస సంహారకుడు. అంటే శత్రు సంహారకుడైనటువంటి ఓ మధుసూదన, పూజార్హవు, పూజించదగినటువంటి వారైనటువంటి భీష్మద్రోణంచ. భీష్మద్రోణులు, ఈ భీష్మద్రోణులు ఎలాంటి వాళ్ళంటే పూజించదగినటువంటి వాళ్ళు. అర్జునుడికి ప్రత్యేకంగా పూజించదగినటువంటి వాళ్ళు. మరి అటువంటి పూజించదగినటువంటి వాళ్ళైనటువంటి భీష్మద్రోణంచ, భీష్మద్రోణుల్ని సంఖ్యే యుద్ధంలో అహం, నేను కథం ఇషుభి, బాణాలతో ప్రతియోత్స్యామి, ఎదుర్కోగలను. ఇది మొట్టమొదటి సందేహం. ఓ కృష్ణ, వాళ్ళు పూజించదగినటువంటి వాళ్ళు కదయ్యా భీష్మద్రోణులు. అటువంటి పూజించదగినటువంటి వాళ్ళని ఈ యుద్ధంలో బాణాలతో నేను ఎలా ఎదుర్కోగలుగుతాను అని అంటున్నాడు. అలా అని తర్వాత చెప్తున్నాడు, మహానుభావులైనటువంటి గురువుల్ని నహత్వ, వధించకుండా, ఇహలోకే, ఈ లోకంలో భైక్ష్యం భోక్తుం, బిచ్చమెత్తుకొని జీవించడం శ్రేయ, మేలు కదా. మహానుభావులైనటువంటి గురువుల్ని చంపి ఈ రాజ్యభోగాలు అనుభవించడం కన్నా హాయిగా బిచ్చమెత్తుకొని జీవించడం మంచిది కదా. గురువుని హైవ, ఇక్కడ గురువుల్ని హత్వార్థ, వధించినట్లయితే రుధిర ప్రదిగ్ధాం, రక్తంతో తడిసినటువంటి భోగాలు, సంపదలు, భోగాలు భుంజీయ, అనుభవించగలం. ఇక్కడ మనం ఏ రకమైనటువంటి భోగాలను అనుభవిస్తామనంటే, గురువుల్ని కనుక చంపినట్లయితే మనకు వచ్చేటువంటి భోగాలు రక్తంతో తడిసినటువంటివి. ఆ భోగాలను అనుభవించాల. అదే ఇప్పుడు నేను చేయవలసింది అని అంటున్నాడు. శ్రీకృష్ణుని యొక్క పోటు మాటలతో తేరుకున్నటువంటి అర్జునుడు తన బాధకి కారణాన్ని వినయంతో విన్నవిస్తున్నాడు. ఇక్కడ, ఓ కృష్ణ, ఎదురుగా యుద్ధభూమిలో ఉన్నటువంటి భీష్మద్రోణులు పూజించదగినటువంటి మహానుభావులు. తండ్రి లేనటువంటి మమ్మల్ని చిన్నతనం నుంచి ఎత్తుకొని పెంచి పెద్ద చేసినటువంటి మహాత్ముడు తాతగారు. మాపై ఎంతో ప్రేమని, వాత్సల్యాన్ని, ఆప్యాయతని చూపించి మాకు మంచి బుద్ధులు నేర్పించినటువంటి వాడు. ఇక ద్రోణాచార్యుడు ఉన్నాడు, ఆయన మా గురుదేవుడు. అశ్వత్థామ కామపుత్రుడు, అర్జునుడేమో ప్రేమపుత్రుడు అని భావించి సొంత కుమారుడి కన్నా ఎక్కువగా నన్ను అభిమానించినటువంటి వాడు మా గురుదేవుడు ద్రోణాచార్యుడు. అలా అభిమానించాడు కనుకనే సర్వశస్త్రాస్త్ర రహస్యాలన్నింటినీ కూడా నాకు తెలియజేశాడు. సొంత కుమారుని కన్నా
ఎక్కువగా నాకే అనేకమైనటువంటి అస్త్రశస్త్ర విద్యల్ని అందించాడు. బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరానామకాస్త్రం మొదలైనటువంటి అస్త్రాలని ప్రసాదించి అస్త్ర విద్యలో నన్ను గొప్ప ప్రవీణుని గావించాడు. అంతేకాదు నాకు ఇంకో మాట కూడా ఇచ్చాడు. నాకన్నా అధికుడైనటువంటి వాడు ఎవరు కూడా తన శిష్యుల్లో ఇక ఉండడు అని కూడా నాకు హామీ ఇచ్చాడు. దానికి ప్రతిఫలంగా అలాంటి మహానుభావుడైనటువంటి గురువు, అలాంటి వాత్సల్యంతో ప్రేమతో నన్ను చేరదీసినటువంటి ఆ గురువుకి ప్రతిఫలంగా ఆయన నేర్పినటువంటి విద్యని ఆయన మీదనే ప్రయోగించి గురుద్రోహానికి పాల్పడమంటావా? నేనేమైనా భస్మాసురుణ్ణా? వరం ఇచ్చినటువంటి వారి మీదనే ఆ వరాన్ని ప్రయోగించడానికి, పూలతో పూజించవలసినటువంటి వారిని బాణాలతో బాధించమంటావా? ఇది ఆర్య లక్షణమా, అనార్య లక్షణమా? స్వర్గ్యమా, అస్వర్గ్యమా? కీర్తికరమా, అకీర్తికరమా? ఇప్పుడు చెప్పు. గురువుల్ని చంపితే ఏమిటో? నీవు నన్ను అన్నావు యుద్ధం కనుక మానేస్తే ఇది అనార్య లక్షణం అన్నావు, అంతేకాకుండా అస్వర్గ్యం అన్నావు, అంతేకాకుండా అకీర్తికరం అన్నావు. ఇప్పుడు చెప్పు, గురువులు చంపితే స్వర్గం వస్తుందా, కీర్తి వస్తుందా, ఆర్య లక్షణం అవుతుందా? నా బాధను అర్థం చేసుకోవయ్యా. నీకేం చెప్తావు? నీవు అరిసూదనుడివి, అంటే శత్రువుల్ని సంహరించేటువంటి వాడివి. మధుసూదనుడివి, మధు అనేటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి వాడివి. కానీ గురుసూదనుడివి కాదు కదా, అంటే గురువుని చంపినటువంటి వాడివి కాదు కదా. పైగా ఎప్పుడో చనిపోయినటువంటి గురుపుత్రుడి కోసమని యమధర్మరాజుతో పోరాడి ఆ చనిపోయినటువంటి బిడ్డని బ్రతికించి తీసుకొచ్చి గురుదక్షిణగా సమర్పించి నీ గురుదేవుల్ని, నీ గురుపత్రిని ఆనందపరిచావు. నన్నేమో గురువుతో యుద్ధం చేసి చంపమంటున్నావు. నీవేమో గురువుకి అపురూపమైనటువంటి, అపూర్వమైనటువంటి, అసాధ్యమైనటువంటి గురుదక్షిణని సమర్పించి శిష్యుడంటే ఇలా ఉండాలి అని లోకమంతా ప్రశంసించే విధంగా పనిచేశావు. నన్నేమో గురువుతో యుద్ధం చేసి ఆ గురువుని సంహరించి గురుద్రోహం చేసి శిష్యుడంటే ఇలా ఉండకూడదు అని లోకం చీకొట్టేటట్టుగా నన్ను పురికొల్పుతున్నావు. ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందా కృష్ణ? ఈ యుద్ధం గురువులతోటి, బంధువులతోటి, ఆత్మీయులతోటి చేసేటువంటిదయ్యా. అందుకే నాకు ఇంతటి బాధ. నా బాధ నీకు ఎలా అర్థమవుతుంది? ఎవరికైనా అనుభవానికి వస్తే కానీ తెలియదులే అని లోపల మదనపడుతున్నాడు అర్జునుడు. ఇప్పుడు తమో గుణంలో నుంచి లేవటానికై శ్రీకృష్ణుడి యొక్క పోటు మాటలు అర్జునుడి మీద బాగా పనిచేసింది. అందుకనే నేను యుద్ధం చేయనని కూర్చున్నటువంటి వాడు మళ్ళీ చిన్నగా రజోగుణంలోకి వచ్చి తన యొక్క కారణాలు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే మళ్ళీ రజోగుణంలోకి రావడంతో అహంకార మమకారాలు కూడా లేచి. ఏమిటి అహంకారం? ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి యుద్ధం కాదు, రెండు సేనల మధ్య జరిగేటువంటి యుద్ధం. భీష్మద్రోణులు కౌరవ సేనలో ఒక భాగం, అలాగే అర్జునుడు పాండవ సేనలో ఒక భాగం. కానీ అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే తన సేన కన్నా తాను ప్రత్యేక వ్యక్తిని అనుకుంటున్నాడు. ఇది అహంకారం. తాను సేనలో ఒక భాగం అని అనుకోకుండా తానే సేన లేదా తాను ప్రత్యేకమైనటువంటి వాడు అని అనుకుంటున్నాడు అర్జునుడు. అలాగే భీష్మద్రోణుల్ని కూడా ఆ కౌరవ సేన కంటే ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా భావిస్తున్నాడు. కౌరవ సేన అంటే అధర్మానికి నిలబడ్డది. ఆ అధర్మానికి నిలబడ్డటువంటి ఆ కౌరవ సేనలో ధర్మాత్ములు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అధర్మాన్ని ప్రోత్సహించడానికి నిలబడ్డటువంటి వాళ్ళే. కనుక భీష్మద్రోణులు కూడా ఆ సేనలో ఒక భాగం. కానీ వాళ్ళని ప్రత్యేకంగా బయటికి తీసి ఆ భీష్మద్రోణులు నాకు తాత, నాకు గురువు, వాళ్ళందరూ నాకు సంబంధించినటువంటి వాళ్ళు అని చెబుతూ ఉన్నాడు. ఇదే అహంకారం అంటే. ధర్మం కోసం నిలబడ్డటువంటిది పాండవ సేన, అధర్మం కోసం యుద్ధానికి సిద్ధమైనటువంటిది కౌరవ సేన. అధర్మాన్ని అణచడం పాండవ సేన యొక్క బాధ్యత. అది మర్చిపోయి
తాను ఒక ప్రత్యేక వ్యక్తిని అనుకోవటమే అర్జునుడిలో ఉన్నటువంటి అహంకారం. ఈ అహంకారం వల్లనే కౌరవ సేనలో ఉన్నటువంటి వీరుల పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం చూపుతున్నాడు అర్జునుడు. మరి అయితే ఇక మమకారం ఏమిటి? ఒక్కసారి భీష్మద్రోణుల విషయం ఆలోచిస్తే మరి భీష్మద్రోణులకి అర్జునుడి మీద వాత్సల్యం లేదా? భీష్మద్రోణుల మీద గౌరవం ఉంది, పూజ్యభావం ఉంది అర్జునుడికి. మరి అలాగనే అర్జునుడి మీద భీష్మద్రోణులకి ఎంతటి అభిమానం ఉంది? సాక్షాత్తు ద్రోణాచార్యుడికి అర్జునుడి కన్నా మించినటువంటి శిష్యుడు అసలు లేనే లేడు. మరైతే వాళ్ళు ప్రత్యేకంగా అదిగో అర్జునుడిని చంపాల్సి వస్తుంది, లేకపోతే ఇంకో వాళ్ళ మీద బాణ వేయాల్సి వస్తుంది అని ఏమైనా బాధపడతా ఉన్నారా? వాళ్ళేం బాధపడతన్నారు. ఎందుకనంటే కౌరవ సేనలోనే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం విలీనమైపోయింది. వాళ్ళు కౌరవ సేనలో ఒక భాగం అని అనుకుంటున్నారు. తమ సేన కన్నా తాము ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళు భావించటంలా. కానీ అర్జునుడు మాత్రం వాళ్ళని ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా భావిస్తూ ఉన్నాడు. శత్రుపక్షంగా అధర్మపక్షంగా భావించకుండా అందులో ఉన్నటువంటి భీష్మద్రోణుల తాతని గురువని చూస్తున్నాడు. అటువంటి వాళ్ళని యుద్ధంలో కనుక చంపితే రక్తపు కూడు తినవలసి వస్తుంది అని అనుకుంటున్నాడు. మరైతే ఇప్పుడు వాళ్ళని చంపి రక్తపు కూడు తినటం మంచిదా, లేక వాళ్ళని చంపకపోతే యుద్ధం చేయకపోతే రాజ్యం రాదు, సంపదలు రావు. ఈ రాజ్యము సంపదలు కనుక లేకపోతే భిక్షాపాత్ర చేత పట్టుకొని భోజనం కోసం తిరగాల్సి వస్తుంది. ఇంతకుముందు ఒకసారి ఏకచక్రపురంలో అదే పని చేశారు, భిక్షాన్నం స్వీకరించారు. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళకి రాజ్యం కనుక రాకపోయినట్లయితే మరి వాళ్ళు పోషించుకోవాలి, వాళ్ళ మీద ఆధారపడినటువంటి వాళ్ళని పోషించుకోవాలి కనుక ఇప్పుడు కూడా అలా భిక్షాపాత్ర చేత పట్టుకోవాల్సి రావచ్చు. ఇది మంచిదా? యుద్ధం చేసి చంపి రాజ్యాన్ని పొందడం మంచిదా? యుద్ధం చేయకుండా వాళ్ళెవరిని చంపకుండా భిక్షాపాత్రని స్వీకరించి జీవితాన్ని గడుపుకోవటం మంచిదా? ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ రక్తపు కూడు తినే కన్నా ఆ బెచ్చపు కూడు తినటమే మేలు అని అనుకుంటున్నాడు. వాళ్ళని చంపి సుఖంగా ఎలా ఉండగలుగుతాం, ఆనందంగా ఎలా జీవించగలుగుతాం? ఇది అర్జునుడి యొక్క మమకారం. ఏమిటి మమకారం అని అంటే ఇప్పుడు వాళ్ళిద్దరిని పట్టుకొని అదిగో వీళ్ళు నా వాళ్ళు అనేటువంటి భావనతో ఈ మమకారంతో ఇంకా దుఃఖంలోనే ఉండిపోయాడు. అయితే ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఏమిటంటే గట్టిగా వాదించటల్లా. నేను చెబుతున్నాడు, ఎట్లనయ్యా వాళ్ళని చంపితే ఎలాగా అని అంటున్నాడు. నిర్ణయించేటువంటి శక్తిని కోల్పోతున్నాడు. అలా చేయటమా ఇలా చేయటమా? అందుకే ఇక్కడ అది మంచిదా ఇది మంచిదా, వీళ్ళు చంపి రాజ్యం తీసుకోవటం మంచిదా, వీళ్ళని చంపకుండా మనం భిక్షాపాత్ర చేత పట్టుకోవటం మంచిదా, ఏది మంచిది అని సందేహాస్పదంగా ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక భగవంతుని మీద భారం వేయడానికి ఇక ఆ సిద్ధపడుతూ ఉన్నాడు అనమాట. అందుకే అంటున్నాడు ఇప్పుడు ఏమనంటున్నాడు తర్వాత శ్లోకం చూడండి, 6వ శ్లోకం. నచైతద్విద్మక్కదరన్నోగరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః న చైతద్విద్మక్కదరన్నోగరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః యానేవ హత్వా ఎవరిని చంపిన తరువాత నా జిజీవిషామః మనం జీవించాలని అనుకోమో, ఎవరిని చంపిన తర్వాత ఇంకా ఈ బ్రతుకు అనవసరం అని అనుకుంటామో, తే ప్రముఖే అటువంటి ప్రముఖులైనటువంటి భీష్మద్రోణాదులు, ధార్తరాష్ట్రాః దుర్యోధనాదులు, అవస్థితాః
యుద్ధ భూమిలో నిలబడి ఉన్నారు. ఎవరిని చంపిన తర్వాత ఈ రాజ్యం మనకు అక్కర్లేదనుకుంటాము, ఈ భోగాలు మనకు అక్కర్లేదనుకుంటాము, అసలు మనం బ్రతకటమే అనవసరం అనుకుంటాము. అదిగో ఆ భీష్మద్రోణులు, ఆ దుర్యోధనాదులు ఆ ఎదటి సేనలో నిలబడి ఉన్నారు. యదివా జయేయు, అసలు మనమే జయిస్తాము. యదివా నహా జయేయు, ఒకవేళ వాళ్ళే జయిస్తారు. కతరన్నో గరీయ కతరత్ నా గరీయ, ఏది మనకి మంచిదో ఏతత్ నా విద్మహ, అది నాకు తెలియటం లేదు. ఇప్పుడు వచ్చాడు. ఇంతవరకు తనకి ఉన్నటువంటి భావాలను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, ఏమి చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు అని అంటున్నాడు. ఎవరిని చంపిన తర్వాత ఇక మనం జీవించాలనుకోమో అదిగో అటువంటి భీష్మ ద్రోణులు అలాగే ధార్తరాష్ట్రులు యుద్ధభూమిలో మన ఎదుట నిలిచి ఉన్నారు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అదిగాక ఈ యుద్ధంలో మనమే గెలుస్తామో ఏమో చెప్పలేం కదా, యుద్ధం అంటే దైవాధీనం కనుక మనమే గెలుస్తామో లేక వాళ్ళే జయిస్తారో అది కూడా తెలియదు. అందువల్ల ఇప్పుడు ఏది మంచిదో నేను తెలుసుకోలేకపోతున్నా అని అంటూ ఉన్నాడు. అంటే ఇక పూర్తిగా దగ్గరికి వచ్చేసాడు. ఇక శరణాగతి చెందటం కోసం ఇక రెడీగా పోతా ఉన్నాడు అన్నమాట. ఇంతవరకు యుద్ధం వల్ల కలిగేటువంటి నష్టాలని, కష్టాలని, దుఃఖాలని, బాధల్ని, ఈ సమాజానికి కలిగేటువంటి హానిని అన్నింటినీ కూడా ఏకరువు పెట్టేశాడు. యుద్ధం ఎందుకు చేయకూడదో అనేక విధాలుగా వాదించాడు అర్జునుడు ఇంతవరకు. ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క పోటు మాటలతో తన యొక్క వాదనకి స్వస్తి చెప్పి తనలో తాను తర్కించుకుంటున్నాడు. తన ఆలోచనలన్నీ కూడా సమంజసమైనవే కదా, మంచి ఆలోచనలే చేస్తున్నాను కదా, మరి ఎందుకు శ్రీకృష్ణుడు తన యొక్క వాదనను అంగీకరించడం లేదు అని తనలో తాను మదనపడుతూ ఉన్నాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళందరూ తనకు పూజ్యులు, గురువులు, వృద్ధులు, ధర్మాత్ములు. కాబట్టి వాళ్ళు చంపదగినటువంటి వాళ్ళు కాదు. అటువంటి పూజ్యుల్ని, అటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళని, గురువుల్ని, బంధువులైనటువంటి వాళ్ళని చంపిన తర్వాత ఇంకా తాను బ్రతికి ఉండటం కూడా వ్యర్థం. అటువంటి మహానుభావులంతా ఇప్పుడు యుద్ధరంగంలో తనకు ఎదురుగా నిలిచి యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారు. పైగా వాళ్ళేం సామాన్యులు కాదు. భీష్ముడు మహాపరాక్రమశాలి, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడు మాత్రమే కాదు, స్వచ్ఛంద మరణం వరంగా కలిగినటువంటి వాడు. ఆయన చంపడం అంత తేలికైనటువంటి విషయమా? ఇక కృపాచార్య, ద్రోణాచార్యులు ఉన్నారంటే వాళ్ళు అస్త్ర విద్యాచార్యులు. ఓటమి అంటే ఏమిటో వాళ్ళు ఎరగనటువంటి వాళ్ళు. పైగా బ్రాహ్మణులు. బ్రాహ్మణుల్ని కనుక వధిస్తే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది కనుక వాళ్ళు ఎవరు కూడా వదారులు గారు. మరి అటువంటి వాళ్ళందరూ నాయకత్వం వహించారు కదా ఇప్పుడు ఆ సేనలో నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళని జయించగలుగుతామా? అంతటి మహావీరాధివీరులైనటువంటి వాళ్ళు, మరణం లేనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని చంపగలుగుతామా? లేక వాళ్ళే తమను జయిస్తారా? ఏమో గెలుపు నిశ్చయించుకోలేకపోతున్నాం. మరి గెలుపు నిశ్చయం కానప్పుడు, తప్పక గెలుస్తామనేటువంటి నమ్మకం లేనప్పుడు ఇంతమందిని చంపుకోవటం తెలివి కలిగినటువంటి పనేనా? రెంటికి చెట్టు రేవడి సందంగా ఉండదు. కాబట్టి ఇలాంటి సమయంలో యుద్ధం చేయటం మేలా లేక మానుకోవటం మంచిదా? ఇది అర్జునుడి యొక్క మనస్సుని వేధిస్తున్నటువంటి సందేహం. ఇంతవరకు అర్జునుడి యొక్క మనస్సులో కలిగినటువంటి కలవరం ఇప్పుడు బుద్ధికి వ్యాపించింది. ఇంతవరకు మనస్సులో ఉంది, ఇప్పుడు బుద్ధికి వ్యాపించింది. అలా వ్యాపించిన తర్వాత ఏమీ నిర్ణయం తీసుకోలేక సతమతమైపోతూ ఉన్నాడు. అంతరంగం ఎప్పుడైతే ఆందోళనలతో, అలజడిలతో, అశాంతితో నిండిపోతుందో అప్పుడు బుద్ధి కూడా సరైనటువంటి నిర్ణయాన్ని, స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. మన యొక్క మనోబుద్ధుల మధ్య ఈ ఆందోళన అనేటువంటి అడ్డుగోడ ఉంది. ఎప్పుడైతే ఈ అడ్డుగోడ నిలిచిందో మనోబుద్ధులు ఒకదానితో ఒకటి సహకరించుకోవు. మనకెవరికైనా సరే అంతే. మనం ఆందోళనతో, అశాంతితో, అలజడులతో ఉన్నప్పుడు ఇలా చేద్దామా అలా చేద్దామా అని ఆలోచన వస్తే కొద్దిసేపు ఇలా అనిపిస్తుంది, కొద్దిసేపు అలా అనిపిస్తుంది.
ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోలేము. ఒకవేళ ఏదైనా నిర్ణయాన్ని తీసుకుంటే తప్పుడు నిర్ణయం అవుతుంది. ఎందుకనంటే ప్రశాంతమైనటువంటి మనసుతో ఆలోచించాల. కాబట్టి ఇప్పుడు అర్జునుడు కూడా ఈ అహంకారంతో, ఆందోళనతో, ఫలితం మీద ఉన్నటువంటి ఆసక్తితో ఉండటం వల్ల ఇవన్నీ కూడా మనస్సుకి బుద్ధికి మధ్యలో అడ్డుగోడై నిలిచి వాటి మధ్య ఒక అగాధాన్ని సృష్టించింది. అందుకే ఏమీ తేల్చుకోలేకపోతున్నాడు. మన యొక్క మనస్సు ఒక ఏజెంట్ లాంటిది. ఆ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఇంద్రియాల ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను గ్రహిస్తుంది. కన్నేమో చూస్తుంది, చెవేమో వింటుంది, ముక్కేమో వాసన చూస్తుంది, నాలుకేమో రుచి చూస్తుంది, చర్మమేమో స్పర్శించి తెలుసుకుంటుంది. ఈ 5 రకాలైనటువంటి జ్ఞానాలు, ప్రపంచ జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 జ్ఞానాలని ఈ ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు మనస్సుకి చేరుస్తాయి అన్నమాట. అలా మనస్సు అనేటువంటిది మన లోపలే ఉండి ఈ బయట జరిగేటువంటివన్నీ కూడా ఈ ఏజెంట్ల ద్వారా, ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తూ ఉంటుంది. అలా గ్రహించిన తర్వాత దీన్ని కాస్త బుద్ధికి నివేదిస్తుంది. ఓ ఇలా అంట, అక్కడ అది ఉందంటే ఇక్కడ ఇది ఉందంటే విషయం ఇది అని ఆ బుద్ధికి నివేదిస్తుంది ఈ మనస్సు. ఇప్పుడు బుద్ధి ఏమిటనంటే అనేకమైనటువంటి అనుభవాలతో, అనేకమైనటువంటి జ్ఞాపకాలతో పండిపోయినటువంటి మేధావి లాంటిది బుద్ధి. మనసు తనకు అందించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా విశ్లేషణ చేసి, మంచి చెడు ఆలోచించి, లాభ నష్టాలు బేరీజు వేసి, శ్రేయస్సు ప్రేయస్సు జాగ్రత్తగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని మనసుకు అందిస్తుంది. అప్పుడు మనస్సు ఆ నిర్ణయాన్ని ఈ శరీరం ద్వారా, ఇంద్రియాల ద్వారా అమలు చేస్తుంది. మనం ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు, ఇదిగో మనం మేలుకొని ఉన్నంత వరకు కూడా ఈ నాటకం మనలో జరుగుతూ ఉంటుంది. ఈ నాటకంలో పాత్రధారులు ఎవరంటే 5 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఈ 5 ఇంద్రియాలు బిడ్డలు, మనస్సు తల్లి, బుద్ధి తండ్రి. ఇలా కనుక అనుకున్నామంటే ఈ నాటకం అంతా కూడా ప్రతిరోజు మనలో జరుగుతుంది. అయితే ఎవరిలో అయితే ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఒకరిదానితో ఒకటి సహకరించుకుంటూ పనిచేస్తాయో అతను విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. ఎవరిలో అయితే ఈ 3 సహకరించుకోకుండా ఉంటాయో అతడు ధైర్య స్థైర్యాలు కోల్పోయి అసమర్థుడైపోతాడు. ఈ విషయం మనకి తెలుసు. ఇంట్లో భార్య, భర్త, బిడ్డలు అందరూ కూడా అనుకూలంగా ఉండి వాళ్ళు చెప్పినటువంటి మాట వీళ్ళు, వీళ్ళు చెప్పినటువంటి మాట వాళ్ళు వింటూ, గౌరవిస్తూ, మంచి చెడులు ఆలోచించి చెప్తూ, ఆ పెద్దలు చెప్పినటువంటి, ఆ తండ్రి చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని అనుసరించి వీళ్ళ యొక్క భావాలు మార్చుకొని ఆ సరైనటువంటి పద్ధతిలో నడుస్తూ ఉంటే ఆ కుటుంబం చక్కగా నడుస్తుంది. అలా కాకుండా పిల్లలది ఒక దోవ, భార్యది ఒక దోవ, భర్తది ఒక దోవ, ఎవరి త్రోవలో వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఇక అది ఎలా ఉంటుంది ఆ కుటుంబం అంటే కుక్కలు చింపిన విస్తరలాగా ఉంటుంది. అదే ఇక్కడ అర్జునుడి యొక్క మనస్సు ఇప్పుడున్నటువంటి స్థితి ఇది. ఎందుకంటే అతని యొక్క మనస్సుకి బుద్ధికి మధ్యలో ఉన్నటువంటి ఈ అడ్డుగోడ వల్ల ఏమవుతుందంటే ఆ బుద్ధి ఒక నిశ్చయాన్ని తీసుకోలేకపోతా ఉంది. ఏం చేయాలనేటువంటి ఆలోచన వస్తూ ఉంది. అతని యొక్క అంతఃకరణాన్ని సరిదిద్ది అతని యొక్క మనోబుద్ధులకి శృతి కలిసేటట్టుగా చేయాలి. మనోబుద్ధులు రెండింటినీ కూడా శృతి కలపాలి. ఇప్పుడు అదే చేయబోతున్నాడు శ్రీకృష్ణుడు. అదే చేస్తుంది భగవద్గీత. సర్వ మానవాళికి కూడా భగవద్గీత చేసేది ఏమిటంటే ఈ మనస్సుకి బుద్ధికి మధ్యలో ఉన్నటువంటి ఆ అడ్డుగోడను తొలగించి ఆ రెండింటికి శృతి కలుపుతూ ఉంది. అయితే తన యొక్క స్థితిని గ్రహించి మరి భగవంతుడో లేక భగవద్గీతనో శరణు కోరాలి. అలా శరణు కోరకపోయినట్లయితే ఎంతకాలమైనా సరే ఇలా ఈ మనస్సుకి బుద్ధికి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడ అలాగే ఉంటుంది. ఆ రెండుకి శృతి కుదరదు. అది అటులాగుద్ది, ఇది ఇటులాగుద్ది. కనుక మనం ఏం చేయాలి అలాంటి పరిస్థితుల్లోనంటే మనం భగవంతుడినన్నా శరణు కోరాలి, భగవద్గీతనన్నా శరణు కోరాలి. మహాత్మా గాంధీ ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు భగవద్గీతనే శరణు కోరతాడు. అలా శరణు కోరినప్పుడు ఆయనకు కావాల్సినటువంటి ఆ సందేహం కాస్త తీరిపోతుంది.
ఆయన ఏ నిర్ణయం చేసుకోవాలనో ఒక రకమైనటువంటి ఆ స్థిర నిశ్చయం భావం అతడు ఆయనలో ప్రవేశిస్తుంది. అదిగో ఇప్పుడు అర్జునుడికి కూడా సరిగ్గా ఇదే పరిస్థితి. ఏది మంచిదో తేల్చుకోలేక సందిగ్ధావస్థలో పడ్డటువంటి అర్జునుడు ధర్మ నిర్ణయం చేయగలిగినటువంటి శక్తిని కోల్పోయాడు. అందుకే తన ఎదుటినే ఉన్నటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడిని శరణు కోరుతూ ఉన్నాడు. దీనికోసమే ఎదురు చూస్తున్నాడు భగవానుడు. ఎప్పుడు అర్జునుడు శరణు కోరుతాడా, ఎప్పుడు అతడు తయారవుతాడా, ఎప్పుడు మేము ఈ జ్ఞానబోధ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. అదిగో ఆ సమయం ఖచ్చితంగా వచ్చేసింది. మరి ఇప్పుడు అర్జునుడు శరణు కోరుతున్నాడు. ఎలా శరణు కోరుతున్నాడు ఆ విషయాన్ని తర్వాత శ్లోకం చెప్తుంది. 7 కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషోపహత స్వభావః కార్పణ్య దోషః అపహత స్వభావః. ఈ కార్పణ్య దోషం చేత, ఈ కరుణ, ఈ కృప అనేటువంటి దోషం చేత హతస్వభావః అర్జునుడి యొక్క స్వభావం దెబ్బతిన్నది. అందుకనే చెప్తున్నాడు, ఈ కార్పణ్య దోషంతో నా స్వభావం కాస్త దెబ్బతిన్నది. ధర్మ సమ్మూఢ చేతాః ధర్మం ఏదో తెలుసుకోలేనటువంటి వాడిని అయిపోయా. ధర్మ సమ్మూఢ, మూఢ అంటే ఏమి తెలియనటువంటి వాడు. ఈ ధర్మం ఏమిటో తెలుసుకోలేనటువంటి వాడిని అయిపోయా. త్వాం పృచ్ఛామి, అయ్యా నువ్వు చెప్పు, నువ్వే నాకు చెప్పాలి. నేను నిన్ను అడుగుతున్నా. యః శ్రేయస్యాత్, ఏదైతే నాకు శ్రేయస్సును కలిగిస్తుందో, నిశ్చితం, నిశ్చయించి ఖచ్చితంగా ఇదిగో ఇది అని నిర్ణయం చేసి, తత్ దానిని మే నాకు బ్రూహి చెప్పు. ఇది అర్జునుడు. నా స్వభావం చెడిపోయింది, ధర్మం ఏదో నేను తెలుసుకోలేకపోతున్నా, అందువల్ల నేను నిన్ను అడుగుతున్నా, ఏది నాకు శ్రేయస్సు కలుగుతుందో దాని ఒక్కదాన్ని ఇదిగో ఇది అని నిశ్చయం చేసి నాకు చెప్పు. అహం తే శిష్య. ఎందుకని ఇలా అడుగుతున్నాను? నాకు అడగటానికి ఏంటి అధికారం అంట? అహం తే శిష్య, నేను నీ శిష్యుణ్ణి. ప్రపన్నం, నేను నీ శరణు కోరుతున్నా. ఈ శరణు కోరేటువంటి మాం, నన్ను, త్వం నీవు, శాధి శాసించు. ఇదిగో ఇది నువ్వు చెయ్యి అని నన్ను శాసించు. ఇక అంతే, ఇక నాదేమి అన్నాడు. అయిపోయింది. ఇది ఈ స్థితి కోసమే ఇంతకాలం నుంచి ఎదురు చూస్తూ ఉంది శ్రీకృష్ణుడు. నా పని అయిపోయిందయ్యా, నాకు అసలు ఏమీ తెలియటం లేదు, ధర్మం అంటే ఏమిటో కూడా ఏమి నిర్ణయం చేసుకోలేనటువంటి పరిస్థితికి వచ్చి, అందుకే నేను నిన్ను అడుగుతున్నా, నాకు ఏది శ్రేయస్సో దాన్ని నిశ్చయించి చెప్పు. నేను నీ శిష్యుణ్ణి, అందుకనే నాకు అడిగేటువంటి అధికారం ఉంది. నిన్ను శరణు కోరుతున్నా, కాబట్టి శరణు కోరినటువంటి నన్ను నువ్వు శాసించు. ఇదిగో ఇలా చెయ్యి అని నువ్వు నన్ను శాసించు, నేను ఆ ప్రకారంగా చేస్తాను అని అంటున్నాను. కార్పణ్య దోషోపహత స్వభావ. ఈ లోకంలో ప్రతి వాళ్ళకి కూడా ఒక స్వభావం ఉంటుంది. అర్జునుడికే కాదు, అందరికీ ఒక స్వభావం ఉంటుంది. ప్రతి వాళ్ళ స్వభావం నిజంగా నిర్మలంగానే ఉంటుంది. కానీ ప్రకృతి యొక్క, అంటే వాసనల యొక్క, మనలో ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో, పూర్వజన్మలో చేసినటువంటి ఆలోచనలు, ఆ వాసనల యొక్క దోషాలతోటి మన స్వభావం మలినమైపోతుంది. ఎవరి స్వభావం ఎంత మలినం అవుతుందో అక్కడ ఉన్నటువంటి వాసనలను బట్టి నిర్ణయం అవుతుంది. కానీ ప్రకృతి యొక్క దోషాలతో
అది మలినమైపోతున్నది కదా. ఏం దోషాలండి? కొంతమందికి కామదోషం అంటే కోరికలు, అంతులేనటువంటి కోరికలు, దాంతో వాళ్ళ స్వభావం చెడిపోయింది. నిజంగా మంచోడే, పాపం ఇదిగో ఈ పిచ్చి పుట్టింది, ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇంకా అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి, పిచ్చి పుట్టింది. పుట్టేటప్పటికి ఆ దోషంతో వాడి యొక్క స్వభావం చెడిపోయింది. అందుకని ఎన్ని అన్యాయాలు చేద్దాం, ఎన్ని అక్రమాలను చేద్దాం అనేటువంటి భావన, ఇంకా ఎట్టెట్ట సంపాదించడానికి వీలవుద్ది, వాడెట్టు సంపాదిస్తున్నాడు, వీడెట్టు సంపాదిస్తున్నాడు అనేటువంటి కామదోషం. కొంతమందికి క్రోధదోషం, స్వభావం మంచిదే, పాపం వాడి కోపం వచ్చిందంటే మనిషిగాడు, వాడే అంటుంటాడు నాకు గనక కోపం వచ్చిందా నేను అసలు మనిషిని కాదంటాడు. అవతలాడు అంటాడు నువ్వు కోపం వచ్చినప్పుడే కాదులే అసలు మామూలుగానే మనిషి కాదులే. అంటే కోపం కనుక వస్తే వాడి స్వభావం కాస్త చెడిపోద్ది. కొంతమందికి లోభదోషం, పిసినారుతారు, పిసిని కొట్టుతారు, అంతా నాకే కావాలి, ఎవరికి అక్కర్లా, నేను తిన్నా ఒకడికి పెట్టను, మొత్తం చూసుకుంటా కూర్చుంటా అనేటువంటి లోభదోషం కొంతమంది. కొంతమంది ఉన్నారు అసూయ దోషం, ఎవరన్నా పచ్చగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునేటువంటి స్వభావం, దీన్ని అసూయ దోషం అంటారు. ఈ దోషాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కోపం, పిసిని కొట్టుతనం, ఇతరులు పచ్చగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునేటువంటి స్వభావం, ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి. ఇదే స్వభావం చెడిపోవటం అనేది. అయితే ఇక్కడ అర్జునుడి యొక్క స్వభావం కార్పణ్య దోషంతో చెడిపోయిందంట. ఈయనేమైనా లోభమా, ఈయనేమైనా కామదోషమా, ఈయనైనా క్రోధదోషమా? కాదు. పాపం అయ్యో వాళ్ళంతా నా వాళ్ళే, వాళ్ళని చంపితే ఎట్లా, ఇది కదా కార్పణ్య దోషం, కృప అనేటువంటి దోషం. ఈ విషయాన్ని స్వయంగా అర్జునుడే చెబుతున్నాడు. ఇంతవరకేమో అది దోషం వల్ల అది చాలా గొప్ప అనుకున్నాడు, ఇప్పుడేమంటున్నాడంటే అది దోషం అని ఒప్పుకుంటున్నాడు. అందుకని ఈ దోషం చేత, ఈ కార్పణ్య దోషం చేత, ఈ కృప అనేటువంటి దోషం చేత నా స్వభావం చెడిపోయింది. అందువల్లనే మనసు ధర్మాధర్మ విచక్షణ చేయలేకపోతాం, ఇది ధర్మం ఇది అధర్మం అని విశ్లేషణ చేయలేకపోతా ఉంది. కార్పణ్యం అని అంటే కృప, దయ, కరుణ అని ఒక అర్థం. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కృపణత్వం అంటే మరొక అర్థం కూడా ఉంది. అదేమిటి అని అంటే కృపణత్వం అంటే లోభబుద్ధి అంట. మరైతే మొట్టమొదటి కృప అనేటువంటిది ఏదైతే ఉందో తం తథా కృపయావిష్టం, కరుణతో ఆవహించబడినటువంటి అర్జునుడు అని సంజయుడు మొట్టమొదటి శ్లోకంలో చెప్పాడు కదా. మరి రెండవ అర్థం ఏమిటనంటే కృపణత్వం. కృపణుడు అంటే లోభి అని అర్థం, కృపణత్వం అంటే లోభం అని అర్థం. మరైతే అర్జునుడు లోభే? లోభి అని అంటే ఎవరు? చక్కగా సంపాదించి మూట కట్టుకొని కూర్చునేవాడు, తాను తినడు, ఒకడికి పెట్టడు. మరి ఇలాంటి లక్షణం ఏమైనా అర్జునుడిలో ఉందా? లేదు. ఎందుకనంటే ఆయనే చెబుతా ఉన్నాడు, ఎవరి కోసమైతే ఈ రాజ్యము, సుఖాలు, భోగాలు కావాలనుకుంటున్నామో వాళ్ళందరూ యుద్ధరంగంలో నిలబడి చావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ పోయిన తర్వాత ఎందుకయ్యా ఈ రాజ్యం, ఈ సుఖాలు, ఈ భోగాలు ఎవరి కోసం ఉట్టి కట్టుకొని ఊరేగటానికా అని అడుగుతున్నాడు. అంటే తనకున్నటువంటి సుఖాలు, భోగాలు అందరూ అనుభవించాలని కోరిక ఆయనకి. అంతే తప్ప ఎవ్వరికి లేకుండా నేను ఒక్కడే ఉంచుకోవాలా, అది నేను కూడా అనుభవించను, వాటన్నిటిని చూసుకుంటా కూర్చోవాలా అనేటువంటి లోభబుద్ధి అర్జునుడికి ఏమైనా ఉందా? లేనే లేదు. ఆత్మీయులు చావుకు సిద్ధమై ఉంటే వాళ్ళని చూచి దయతోటి, కృపతోటి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు, ఆవేదన చెందుతూ ఉన్నాడు. నా సంపద అంతా కూడా వాళ్ళ కోసం అని అంటున్నాడు. అలాంటి త్యాగి అయినటువంటి వాడు అర్జునుడు. అటువంటి వాడిని లోభి అని మనం ఎలా పరిగణిస్తాం? కాబట్టి కృపణత్వం అంటే మనం అనుకునేటువంటి లోభి అనేటువంటి అర్థం కానే కాదు. మరైతే ఏమిటండి అర్థం? ఈ అంతరార్థం అవుతుంది దీనికి, ఈ కృపణత్వానికి. అదేమిటో మనకి బృహదారణ్యకోపనిషత్తులో చక్కగా తెలియజేయబడింది. అదేమిటండి, ఎవరైతే మానవ జన్మనెత్తి కూడా అక్షరుడైనటువంటి, నాశనం లేనటువంటి ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోకుండా మరణిస్తాడో అతడే కృపణుడు అని. ఇది వేదాంతపరంగా బ్రహ్మాండమైనటువంటి అర్థం. ఎవరు కృపణత్వం, ఎవడు లోభి అని అంటే ఇక్కడ ఏం లోభం ఉందో జాగ్రత్తగా ఆలోచించండి. అంటే మానవ జన్మనెత్తి కూడా
ఆ అక్షరుడైనటువంటి పరమాత్మని అందుకోవడానికి ప్రయత్నించకుండా, ఆ పరమాత్మని తెలుసుకోకుండా ఎవడైతే మరణిస్తాడో వాడే కృపణుడు అన్నాడు. అంటే ఈ మానవ జన్మ అనేటువంటి సంపద నీ దగ్గర ఉంది. ఈ సంపదను దేనికి ఉపయోగించుకోవాలంటే పరమాత్మని అందుకోవడానికి ఉపయోగించుకోవాలా, పరమాత్మని తెలుసుకోవడానికి ఉపయోగించుకోవాలా. ఆ పరమాత్మని తెలుసుకోవడానికి దాన్ని ఉపయోగించుకోకుండా దీన్ని మూటగట్టి ఇక్కడ అట్టి పెట్టుకుంటే వాడు కృపణుడు, లోకి అని వేదాంత అర్థం అన్నమాట. అంటే ఎందుకన్నారు ఇలాగనంటే అనంతమైనటువంటి ఆనందం అనేటువంటి నిధి నీ లోపల ఉంది, ప్రతి వ్యక్తి లోపల ఉంది. అనంతమైనటువంటి ఆనందం అనేటువంటి నిధి ఉంది. ఉన్నప్పటికీ కూడా దాన్ని తెలుసుకోకుండా, దాన్ని అనుభవించకుండా బయట వెతుక్కునేటువంటి వాడు పిసినిగొట్టుగా ఏమవుతాడు? కోట్ల ఆస్తులు కూడబెట్టినటువంటి వాడు తన ఆస్తుల్ని తాను అనుభవించకుండా, ఎవరికి పెట్టకుండా, ఎవరిని అనుభవించనీయకుండా, ఎవరన్నా టీ ఇప్పిస్తారేమో, కాఫీ ఇప్పిస్తారేమో వారి చుట్టూ వీరి చుట్టూ తిరిగేవాడు పిసినిగొట్టుల్లో నంబర్ 1. మనస్సు కన్నా, బుద్ధి కన్నా తాను వేరుగా ఉన్నానని, తన యథార్థ స్వరూపం ఆత్మయేనని, ఆత్మ అఖండమైనటువంటి ఆనంద స్వరూపమని గ్రహించినటువంటి వాడు ఆ అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనంద స్వరూపంగా బ్రహ్మానందంలో ఓలలాడుతూ ఉంటాడు. కానీ ప్రతి మానవుడు కూడా తనలో ఉన్నటువంటి ఆనందం కోసం ప్రయత్నం చేయటల్లా, తనలో ఉన్నటువంటి ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని, ఆత్మానందాన్ని అందుకోవాలని ప్రయత్నం చేయటల్లా. అలా చేయకుండా ఆనందమేమో కావాలి గనక, లోపల ఉన్నదని తెలియదు గనక, తెలిసినా అది అందటం లేదు గనక, అందుకోవాలనే ఆలోచన లేదు గనక, అందుకోసం ప్రయత్నం చేయటం లేదు గనక ఈ ఆనందాన్ని, సుఖాన్ని బయట వెతుక్కుంటా ఉన్నాడు. ఈ అనిత్యమైనటువంటి ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉన్నాడు. ఈ అనిత్యమైనటువంటి వస్తువుల ద్వారా, విషయాల ద్వారా, సుఖాల ద్వారా, భోగాల ద్వారా ఆనందాన్ని పొందాలి అని అనుకుంటూ ఉన్నాడు. అంటే తనలో ఉన్నటువంటి నిత్యమైనటువంటి ఆనందాన్ని తెలుసుకోలేక అనిత్యమైనటువంటి, అల్పమైనటువంటి, తాత్కాలికమైనటువంటి బయట సుఖాల కోసం ప్రాకులాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇటువంటి మానవుణ్ణి, అజ్ఞాన మానవుణ్ణి కృపణుడు అని అంటూ ఉన్నారు. ఇది కృపణుడు అంటే కార్పణ్య దోషం. ఇదే అర్జునుడికి ఉన్నటువంటి దోషం. అర్జునుడికి ఉన్నటువంటి దోషం ఆత్మజ్ఞానం లేకపోవటమే, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం లేకపోవటమే అర్జునుడి యొక్క దోషం. ఇదే అన్ని దోషాలకి కూడా మూలం, అన్ని దుఃఖాలకి కూడా మూలం. అజ్ఞానం అనేటువంటి ఈ దోషం ఒక్కటి ఉంటే చాలు, అన్ని దోషాలు కూడా ఉన్నట్టే. ఎవడో అన్నాడట, నాకు అసలు ఏ రోగం లేదండి, ఒక కుష్ఠరోగం తప్ప అన్నాడు. అది ఒక్కటి ఉంటే చాలు, ఇంకేం రోగాలు కావాలి కాబట్టి. అలాగే ఒక అజ్ఞానం ఉంటే చాలు, ఇంకేం అక్కర్ల, మనకి అన్నీ ఉన్నట్టే. కాబట్టి ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు, నేను ఆత్మను అని తెలియనటువంటి వాడు సమస్తమైనటువంటి దుఃఖాలని కూడా పొందవలసిందే. అతనికి శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది లభ్యం కాదు. మరి ఇప్పుడు అర్జునుడు ఈ అజ్ఞాన దోషం వల్ల స్వభావం చెడిపోయి ధర్మమేదో అధర్మమేదో నిశ్చయించలేకపోతున్నాడు. అందుకే ధర్మ సమ్మూఢ చేతస్కుడు అవుతున్నాడు అని ఆయన చెబుతున్నాడు. నేను ధర్మ సమ్మూఢ చేతస్కుడు అవుతున్నాను, ధర్మం ఏమిటో నాకు తెలియటం లేదు అని. ధర్మ సమ్మూఢ చేత అంటే మనస్సు. యుద్ధం చేసి తన బంధువులు, ఆత్మీయులైనటువంటి వాళ్ళని చంపటమా, లేక యుద్ధం మానేసి భిక్షాపాత్ర చేతబెట్టి జీవనాన్ని కొనసాగించటమా? ఇది ధర్మ సంశయం. ఇప్పుడు అర్జునులో ఉన్నటువంటి ధర్మ సంశయం. ఇలాంటి సమయంలో అవివేకులైనటువంటి వాళ్ళు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేరు. కానీ అర్జునుడు వివేకైనటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, తెలివి కలిగినటువంటి వాడు, తన తప్పును తాను తెలుసుకున్నటువంటి వాడు. తన తప్పును తాను తెలుసుకోవటమే భక్తుడైనటువంటి వాడికి, శిష్యుడైనటువంటి వాడికి మొట్టమొదటి సుగుణం. అందుకే అర్జునుడు తన తప్పును తాను సరిదిద్దుకోవాలనుకున్నాడు. ఇంతవరకు గొప్ప జ్ఞానిలాగా ఏదేదో మాట్లాడాడు. ఇక అలాంటి తప్పు చేయకూడదు అని నిశ్చయించుకొని పరమాత్మని ఆశ్రయించాడు. తాం పృచ్ఛామి, నేను నిన్ను అడుగుతున్నాను అని నివేదించుకున్నాడు.
ఇప్పుడు వచ్చాడు, నేను నిన్ను అడుగుతున్నాను. ఇంతవరకు ఏం అడగల, అన్ని ఆయనే చెబుతా ఉన్నాడు. శ్రీకృష్ణుడు వెంటనే ఇప్పుడు అంటున్నాడు, నేను నిన్ను అడుగుతున్నాను. త్వాం పృచ్ఛామి. ధర్మస్వరూపాన్ని ఎరగనటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు తమకు తోచినట్టుగా ప్రవర్తించకూడదు. ధర్మ నిర్ణయం చేయగలిగినటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి, మహాత్ముల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి. దీన్ని బట్టి సాధకుడికి గురువు యొక్క అవసరం ఏమిటో తెలుస్తుంది. అందుకే అర్జునుడు ఇక్కడ శరణాగతులు అవుతున్నాడు. ఎలా శరణాగతులు అవుతున్నాడు? యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే. యః శ్రేయః స్యాత్ తత్ నిశ్చితం మే బ్రూహి. ఏది నాకు శ్రేయస్సు కలిగిస్తుందో దానినే నిశ్చయించి మే బ్రూహి, నాకు చెప్పు అంటున్నాడు. ఎవరెలా అడగగలుగుతారు? నా శ్రేయస్సు ఏమిటో చెప్పు అని. తెలియనటువంటి మూఢుడికి తనకి తెలియదనే సంగతి కూడా తెలియదు. ఒక మూఢుడున్నాడు, మూర్ఖుడున్నాడు, వారికి నాకు తెలియదు అన్న సంగతి కూడా వారికి తెలియదు. ఇక కాస్త మూఢత్వం పెరిగిందనుకో, ఆ మూఢత్వం పెరిగిన కొద్దీ నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. వాడికి ఏమి జరిగిపోయినా సరే నాకు అన్నీ తెలుసు అని అనుకుంటాడు. ఎందుకంటే అహంకారం పెరుగుతుంది. నాకేమీ తెలియదు అనేటువంటి తెలివి కనుక మనకు రావాలి అని అంటే మన దగ్గర ఎంతో తెలివి ఉండాలి. నాకేమీ తెలియదనే తెలివి మనకు కావాలంటే మన దగ్గర నిజమైనటువంటి తెలివి ఎంతో ఉండాలి. వివేకం ఉండాలి, విచక్షణా శక్తి ఉండాలి. తనలో ఉన్నటువంటి గుణాలను కాకుండా దోషాలని లోపాలని గ్రహించగలిగినటువంటి వాడే గొప్పవాడు. సామాన్యంగా లోకంలో ఎవరైనా సరే తనలో ఉన్నటువంటి లోపాలని దోషాలని ఇతరులతో చెప్పరు, అవి దాచిపెట్టుకుంటారు. తనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కానీ లేకపోతే లేని గొప్పతనాన్ని కానీ ఎలాగైనా సరే చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు బాగుపడరు. అందుకనే లోకంలో మానవులంతా సాధారణమైనటువంటి స్థితిలోనే ఉంటా ఉంటారు. ఎవరైతే తనలో ఉన్నటువంటి లోపాలని దోషాలని జాగ్రత్తగా గమనించగలుగుతాడో, విశ్లేషణ చేయగలుగుతాడో, ఎవరైతే ఎదుటివాడిలో ఉన్నటువంటి లోపాలని తెలుసుకోవడంలో ఎంత తెలివితేటలు చూపిస్తాడో అంతకన్నా గొప్ప తెలివితేటలు, నిష్పక్షపాత బుద్ధి తనలో ఉన్నటువంటి దోషాలని తెలుసుకోవడానికి ఉపయోగించుకుంటాడో వాడు ఖచ్చితంగా బాగుపడతాడు, ఉన్నతికి వస్తాడు, ఉన్నతమైనటువంటి స్థితిని అందుకుంటాడు. అటువంటి వాడికే భగవంతుడి యొక్క క్షమాపణ వల్ల లభిస్తుంది. తప్పును కనుక ఒప్పుకుంటే ఆ తప్పు పొరపాటు అవుతుంది. తప్పును కనుక సమర్థిస్తే ఆ తప్పు పాపం అవుతుంది. ఒప్పుకుంటే పొరపాటు అవుతుంది, సరి చేసుకోవచ్చు. కానీ సమర్థించుకుంటే అది పాపం అవుతుంది, అనుభవించాలి. ఇంతటి దుఃఖంలో, ఇంతటి విషాదంలో ఉన్నప్పటికి కూడా అర్జునుడు తన యొక్క ఉదాత్త భావాన్ని పోగొట్టుకోలేదు. ఎందుకో తెలిసినా, యత్ శ్రేయస్యాత్, నాకు ఏది శ్రేయస్సో అని అడుగుతున్నాడు. నాకు ఏది ప్రేయస్సో అనకుండా నాకు ఏది శ్రేయస్సో అంటున్నాడు. ప్రేయస్సు అంటే ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలు, శ్రేయస్సు అంటే మోక్ష సుఖం. కాబట్టి ఇప్పటికి కూడా అర్జునుడు ఆ శ్రేయస్సునే కోరుతా ఉన్నాడు. తన యొక్క తప్పును తాను తెలుసుకొని ఇప్పుడు పరమాత్మని అర్థిస్తున్నాడు. సాక్షాత్తు భగవానుడిని ముందు పెట్టుకొని తన అజ్ఞానాన్ని అంతా వెళ్ళబోస్తున్నాడు ఇంతవరకు. అందుకే నాకు ఏది శ్రేయస్సో దాన్నే నిశ్చయించి చెప్పు అని ప్రాధేయపడుతున్నాడు. శ్రేయస్సు అంటే నిత్య సుఖం, శాశ్వత సుఖం. ప్రేయస్సు అంటే అనిత్యమైనటువంటి లౌకికమైనటువంటి సుఖాలు. ఈ విషయం మన కఠోపనిషత్తులో వచ్చింది. మరి ఈ లోకంలోని సుఖ సంతోషాలు కానీ, స్వర్గలోకంలో లభించేటువంటి స్వర్గభోగాలు కానీ అన్నీ కూడా ప్రేయస్సే. అవి మనం ఇక్కడ చేసేటువంటి పుణ్యకర్మల వల్ల లభిస్తూ ఉంటాయి. మరి శ్రేయస్సు అనేటువంటిది మనం ఆత్మను తెలుసుకొని ఆత్మానుభూతి పొందితే, మన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకొని మన స్వరూపంలో మనం కనుక నిలిస్తే, ఆత్మగా కనుక ఉండిపోతే అప్పుడు లభించేటువంటిదే నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి, అఖండమైనటువంటి, అమృతమయమైనటువంటి, అక్షయమయమైనటువంటి, అనంతమయమైనటువంటి ఆత్మానందం, బ్రహ్మానందం. అర్జునుడు అడుగుతుంది ఈ శ్రేయస్సును అడుగుతూ ఉన్నాడు. శ్రేయస్సు అంటే అదే అర్థం.
తన యొక్క తాపాన్ని తీర్చేవి ఈ రాజ్యం కానీ, ఈ భోగాలు కానీ, ఈ సుఖాలు కానీ కాదు. అలాగే స్వర్గలోక భోగాలు కానీ, స్వర్గలోక సుఖాలు కానీ అవి కూడా కాదు. ఎందుకనంటే జ్వరం వల్ల వచ్చినటువంటి చలి కంబళ్ళు కట్టుకుంటే పోదు, కప్పుకుంటే పోదు. జ్వరం పోతేనే చలిపోయేది. ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా ఆ చలిపోదు, జ్వరం పోవాలి. అలాగే అజ్ఞానం వల్ల వచ్చినటువంటి ఈ తాపం ఇహలోక సుఖాల వల్ల, స్వర్గలోక భోగాల వల్ల పోదు. మరి ఎలా పోతుందండి? అజ్ఞానం వల్ల వచ్చింది కనుక అజ్ఞానం పోతేనే ఈ తాపం చల్లారుతుంది. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కావాలి. అందుకే అడుగుతున్నాడు అర్జునుడు, ఈ ఇహలోక సుఖాలని, ఈ స్వర్గలోక భోగాల్ని నేను నా స్వశక్తితో సంపాదించుకోగలను. ఈ శరీరంతోనే నేను స్వర్గలోకం వెళ్ళినటువంటి వాడిని, దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళినటువంటి వాడిని. అక్కడ సుఖాలకు కూడా నేను చెల్లించినటువంటి వాడిని కాదు. ఈ సుఖాలన్నీ కూడా నాకు తృణప్రాయం, గడ్డి పరక కనుక వాటితో నాకు పని లేదు. నీలాంటి మహాత్ముడి వద్దకు వచ్చి సాక్షాత్తు పరమాత్మని ముందు పెట్టుకొని ఈ అల్పమైనటువంటి సుఖాలను కోరుకోవడం ఎలా ఉంటుందంటే కల్పవృక్షం దగ్గరికి పోయి కాకరకాయలు కోరుకున్నట్టుగా ఉంటుంది. నేను అలాంటి మూర్ఖుడిని కాదు. నాకు శ్రేయస్సే కావాలి. అది నా ప్రయత్నంతో సాధ్యపడేటువంటిది కాదు. నీ అనుగ్రహం కూడా కావాలి. ఎందుకనంటే ఆత్మజ్ఞానం ఎవరికి వారు పొందదగినటువంటిది కాదు. ఒక సద్గురువుని ఆశ్రయించి, ఆయన్ని సేవించి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది సాధించడానికి వీలైనటువంటిదే ఇది. కనుక నేను నిన్ను కోరుతున్నాను. అలా కోరేందుకు నాకు అర్హత ఉంది. ఏమిటంటావు అర్హత? శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. అహం తే శిష్య, నేను నీ శిష్యుణ్ణి. ప్రపన్నం, శరణు వచ్చాను నిన్ను. త్వాం మాం షాధి, నీవు నన్ను శాసించు. ఓ మహానుభావ, నేను నిన్ను ఊరికినే అడగటం లేదయ్యా, ఆషామాషియాగా అడగటం లేదు. నేను నిన్ను శిష్యుడిగా అడుగుతున్నాను. ఇంతకుముందు అర్జునుడిగా మాట్లాడాను, క్షత్రియుడిగా మాట్లాడాను, రాజపుత్రుడిగా మాట్లాడాను. ఇప్పుడు అడిగాడు, ఇప్పుడు నేను శిష్యుడిగా అడుగుతున్నాను. నీవు నా గురువి, నేను నీకు శిష్యుడిని. ఇదివరకు మన దేహ సంబంధం, భావభావార్థులం. ఇప్పుడు ఆ సంబంధాన్ని వదిలేశా. ఇది కొత్త సంబంధం. కొత్త సంబంధం కాదు, గట్టి సంబంధం, మంచి సంబంధం, ఉన్నతమైనటువంటి సంబంధం. గురువుతో సన్నిహితంగా ఉంటూ ఉంటారు కొంతమంది శిష్యులు. అలా శిష్యులు గురువుతో సన్నిహితంగా ఉంటూ మా బాబాయ్ అండి, మా అన్నయ్య అండి, మా అంకుల్ అని సంబంధాలు కలుపుతూ ఉంటారు. అన్నిటికంటే గొప్ప సంబంధం గురు శిష్య సంబంధం. అందుకే అర్జునుడు రక్త సంబంధాన్ని వదిలేసి గురు శిష్య సంబంధాన్ని ముందుకు తెస్తున్నాడు. ఇది ఇక్కడ మనం అర్జునుడి నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం. అంతేకాదు, లోకంలో కొంతమంది శిష్యులు గురువు గారిని ఎదురుగా చక్కగా పొగుడుతూ ఉంటారు. గురువు చెప్పినట్లే వింటాం అంటుంటారు. ఆ గురువు వల్లనే ఇంతటి వాళ్ళం అయ్యామంటుంటారు. తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలు అందరికన్నా నాకు గురువే అధికం అని చెబుతూ ఉంటారు. కానీ సమయం వచ్చినప్పుడు ఆ గురువుకే పంగనామాలు పెడతాం. ఇంతటి వాళ్ళం కావడానికి మా ప్రతిభే కారణం. ఆ గురువు ఏముందండి, ఏదో చెప్పాడు, కానీ నేను ఎంత కృషి చేసి ఇంతటి వాడిని అయ్యాను అని అంటారు. ఇక అవసరమైతే గురువుకు ద్రోహం చేయడానికి కూడా వెనకాడు. అయితే ఇది గురువుకు ద్రోహం చేయటం కాదు, తమకు తామే ద్రోహం చేసుకోవటం, తమ పతనానికి తామే మార్గం వేసుకోవటం. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అయితే నేను అలాంటి శిష్యుని కాదయ్యా కృష్ణ, నేను నిన్ను పూర్తిగా శరణు పొందా, నీవు నన్ను శాసించు, నీవు ఎలా చెప్తే అలా నడుచుకుంటా. పాల ముంచినా నీట ముంచినా ఇక నీదే భారం, నీవే తప్పని తప్పరం పెరిగ మన్నింపొందగుంది. నేను ప్రపన్నుణ్ణి, నీవు ప్రపన్న పారిజాతాడివి. ఓ ప్రభు కాపాడు అని శరణాగతి అవుతున్నాడు అర్జునుడు. రామాయణంలో మనకి విభీషణుడి యొక్క శరణాగతి ఉంది, భాగవతంలో గజేంద్రుడి శరణాగతి ఉంది, మహాభారతంలో అర్జునుడి యొక్క శరణాగతి ఉంది. ఈ మూడు కూడా ప్రసిద్ధమైనటువంటివి, సుప్రసిద్ధమైనటువంటివి. శరణాగతిలో మూడు రకాలైనటువంటి శరణాగతులు ఉన్నాయి. ఇది కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. నేను నీవాడును అనేటువంటిది ఒక శరణాగతి.
నీవు నావాడు అనేటువంటిది ఒక శరణాగతి, నేనే నీవు నీవే నేను అనేటువంటిది ఒక శరణాగతి. ఈ ఒకదానికంటే ఒకటి గొప్పవి. మొదటిది తక్కువది, రెండవది మధ్యమం, మూడవది ఉన్నతం. ఏమిటి వీటిలో తేడా? నేను నీవాడిని భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఓ ప్రభువా, ఓ మహానుభావ, ఓ భగవంతుడా, నువ్వు అంతటివాడివి ఎంతటివాడివి, నేను నీ భక్తుడిని, నువ్వు నాకు అడ్జస్ట్ పెట్టు ఇచ్చేసి పెట్టు, లేకపోతే నేను నిన్నే నమ్ముకున్నాను అని మనం ప్రార్థిస్తామే. ఇదిగో ఈ ప్రార్థన అంతా నేను నీవాడిని అంటే నీవు ప్రభువి, నేను సేవకుడిని, నువ్వు స్వతంత్రుడివి, నేను పరతంత్రుడిని, నువ్వు ఇచ్చేవాడివి, నేను పుచ్చుకునేవాడిని అనేటువంటి భావన. ఇది ప్రతి వాళ్ళకి దాదాపుగా ఉంటుంది. ఇది ప్రతి వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటిది, సాధ్యమైనటువంటిది, ఏ కష్టం లేనటువంటిది, కర్మ మార్గంలో ఉండేటువంటిది. దీన్ని ద్వైత శరణాగతి అని అంటారు. ఇది ద్వైత బుద్ధిలో శరణాగతి. ఇక రెండవది నీవు నావాడి, ఇది పరమ భక్తాగ్రేసరులైనటువంటి వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ భక్తుడు స్వతంత్రుడు, భగవంతుడు పరతంత్రుడు. భక్తుడికి సేవ చేసుకోవాలి భగవంతుడు. ఇందాక దాంట్లోనేమో భగవంతుడికి సేవ చేయాలి భక్తుడు, భగవంతుడికి పూజ చేయాలి భక్తుడు. ఇక్కడ అట్లా కాదు, నీవు నావాడివి. ఇది భక్తి మార్గంలో ఉన్నటువంటి శరణాగతి. అలా ఎక్కడ జరిగిందండి? భక్త మీరాబాయి, భక్త సక్కుబాయి, రామదాస్, మరి సూరదాస్, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎన్ని రకాలైనటువంటి కష్టాలు వచ్చినా ఏమి చెల్లించలేదు. అన్ని కూడా కష్టాలన్నింటినీ కూడా భగవంతుడికే సమర్పించారు. కష్టాలే సమర్పించిన వాడు, సుఖాలు వచ్చినా కూడా భగవంతుడికి, అన్నీ ఆయనకి, ఇక నాదేమి లేదు అనేటువంటి భావన. అందుకు అలాంటి భక్తులు కనుక వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా భగవంతుడే అనుభవించాడు, వాళ్ళకేమి లేవు. సూరదాస్ ఉన్నాడు, ఆయన అంధుడు, కళ్ళు లేవు, గుడ్డివాడు. బృందావనానికి బయలుదేరాడు, అరణ్యంలో గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎవ్వరు లేరు, చేతిలో ఒక కర్ర ఉంది, ఆ కర్రని అట్లా వేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. దారి తప్పాడు, ఎటుపోతున్నాడో తెలియదు. తిరుగుతూ ఉన్నాడు. ఎంత దూరం తిరిగినా కూడా ఎక్కడ జనసంచారం కనపడతా వల్ల, అయినా సరే అలాగనే పోతా ఉన్నాడు. తోడుగా ఎవరు లేరు. అయితే ఆ తర్వాత ప్రమాదకరమైనటువంటి మార్గంలో పడ్డాడు. కాస్త పుల్లు సింహాలు ఇక్కడ ప్రమాదకరమైనటువంటి మార్గం. అప్పుడు శ్రీకృష్ణుడు బాలుడి రూపంలో వచ్చి ఆ కర్ర, చేతి కర్ర పట్టుకొని సరైనటువంటి మార్గంలో పెట్టి అదిగో ఆ ఊరు వెలుపల తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గ్రహించాడు సూరదాస్, అసలు ఈ అరణ్యంలో, ఈ కీకారణ్యంలో ఎవరు నాకు సహాయం చేయడానికి వస్తారు? ఓహో, ఇది భగవంతుడే చేశాడు అని మనస్సులో భావించాడు. అంటే శ్రీకృష్ణుడే బాలుడి రూపంలో వచ్చి ఇదిగో నాకు సహాయం చేశాడని గ్రహించాడు సూరదాస్. ఆహా, ఇతడు మామూలు బాలుడు కాదు, మాయాబాలుడు. ఇప్పుడు భక్తితో ఉన్మత్తుడైనటువంటి సూరదాస్ అంటున్నాడు, కృష్ణ తెలిసిందయ్యా, తెలిసింది నీ మాయ, పెద్ద మొనగాడివి. ఏది నా చేతి నుంచి తప్పించుకుపోయావు కానీ నా హృదయంలో నుంచి తప్పించుకుపో, చూద్దాం నీ తడాక ఏమిటో తెలుస్తుంది అని అన్నాడు. అంటే భక్తుడైనటువంటి వాడు అంతటి ధైర్యంగా, దేనికి భయపడాల్సినటువంటి పని లేకుండా ఉండేటువంటి వాడు ఆ పరమభక్తుడైనటువంటి వాడు. అలాగే మనకి రామదాస్, కంచర్ల గోపన్న, ఆయన రామదాస్, భక్త రామదాస్ అని అంటుంటారు. మరి ఆ రామదాస్ కూడా అంటే జైల్లో పడేస్తే ఆ వీటి మీద కొరడాతో చెడును కొడతా ఉంటే అదిగో ఆ రాముడి వైపుకి తిరిగి అంటాడు, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ ఉన్నావు రామచంద్ర అని. అదిగో సీతమ్మకు జయిస్తే చింతాకు పథకము, లక్ష్మణుకు జయిస్తే ఆ పథకము, నీకు జయిస్తే ఈ పథకమని ఆయన తన యొక్క బాధని, కోపాన్ని, ఆవేశాన్ని అన్నింటినీ కూడా ఆ భగవంతుడి మీదకి మళ్ళించాడు. భక్తుడు భగవంతుడిని నిలదీయగలడు అనటానికి ఉదాహరణ ఇవన్నీ కూడా. అందుకే నేను భక్త పరతంత్రుణ్ణి అని భగవానుడే స్వయంగా చెప్తాడు. ఇది నిజమైనటువంటి గొప్ప భక్తుడి యొక్క లక్ష్యం. ఇది చాలా కష్టమైనటువంటిది. ఆ స్థితిని అందుకోవాలి అని అంటే ఈ సర్వ ప్రపంచాన్ని కూడా వదిలేసి ఆ భగవంతుడి కోసమే సంపూర్ణంగా త్యాగం చేయగలిగినటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళకే సాధ్యమయ్యేటువంటి. ఇక మూడవది నీవే నేను, నేనే నీవు. ఇది అద్వైత శరణాగతి. ఇందులో ద్వైతం లేదు, అద్వైతం. ఇది జ్ఞాన మార్గంలోది.
ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది, ఇందా చెప్పిన దానికన్నా శ్రేష్టమైనటువంటి. అన్నీ అర్పించి నిన్ను నువ్వు మిగుల్చుకుంటే ఏం ప్రయోజనం? అందుకని నిన్ను కూడా నువ్వు సమర్పించుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఓ భగవంతుడా, ఏది నా చేతులను తప్పించుకోపోయావు కదా, నా హృదయంలోంచి తప్పించుకో అన్నాడు. అంటే ఈయన ఒకడున్నాడు ఇంకా నా హృదయంలోంచి తప్పించుకోవటానికి. అది ఈయనెవరు? ఇంకా ఈయన ఒక ఆయన భగవంతుడి కంటే వేరుగా ఉన్నాడని కాదు, అది భక్తుడి యొక్క లక్షణం. కానీ ఇక్కడ జ్ఞాని యొక్క లక్షణం ఏమిటంటే, అన్నీ భగవంతుడే, వాసుదేవ సర్వమితి, అంతా వాసుదేవుడే, అంతా సర్వం భగవంతుడే. భక్తుడు భగవంతుడు అయ్యేటువంటి పరాకాష్ఠ దశ, జీవుడు దేవుడు అయ్యేటువంటి పరాకాష్ఠ దశ, మానవుడు మాధవుడు అయ్యేటువంటి పరాకాష్ఠ దశ, నరుడు నారాయణుడు అయ్యేటువంటి పరాకాష్ఠ దశ. ఇదే జీవ బ్రహ్మైక్య స్థితి. నీవు నేను ఇద్దరు లేరు, ఉన్నదంతా ఒక్కటే, నేనే. ఈ కనిపించేటువంటి ప్రపంచం కానీ, ఈ కనిపించేటువంటి దేహం కానీ, ఇవన్నీ కూడా గాలిని వాడు చూపించేటువంటి వస్తువులు లాంటివి. ఉన్నదంతా ఏమిటంటే నేనే, ఉన్నదంతా నీవే. నీవన్నా నేనన్నా రెండు ఒకటి. నీవే నేను, నేనే నీవు. తత్వమసి, అదే నీవు, అదే నీవు. ఇది మూడు రకాలైనటువంటి శరణాగతి. అర్జునుడు యుద్ధ భూమిలో ప్రవేశించినప్పుడు ఎలా ప్రవేశించాడు? ద్వేషవృత్తితో వచ్చాడు. ఏమిటా ద్వేషవృత్తి? చంపేసేయాలి, ఒక్కసారిగా నా ప్రతాపం అంతా చూపించాలి, శత్రుసేనల మీద చీల్చి చెండాడాలి అనుకున్నాడు. అలా వచ్చినటువంటి వాడు రెండు సేనల మధ్య రథాన్ని నిలుపుకున్నాడు, హుకుం జారీ చేశాడు, ఆజ్ఞ జారీ చేశాడు శ్రీకృష్ణుడికి. ఈయన తీసుకెళ్ళి ఆ భీష్మద్రోణులు ఏదో నిలబెట్టగానే, ఆ భీష్మద్రోణులను చూడగానే ద్వేషవృత్తి కాస్త తొలగిపోయింది, మమకార వృత్తి ప్రవేశించింది. ఈ మమకార వృత్తి ఎప్పుడైతే ప్రవేశించిందో ధీరుడు కాస్త ధీరుడయ్యాడు. యుద్ధం ధర్మం అని శ్రీకృష్ణుడు అంటే అధర్మం అంటాడు అర్జునుడు. ఒకరిది ప్రమాదృష్టి, మరొకరిది భ్రమాదృష్టి. ఎందుకంటే భ్రమలో ఉన్నాడు అర్జునుడు. అందుకే కార్పణ్య దోషంతో నా స్వభావం చెడిపోయింది అంటున్నాడు. ఈ దేశవృత్తి, ఈ మమకార వృత్తి జ్ఞానబోధకి అనుకూలం కాదు. ఈ జ్ఞానబోధ కలగాలంటే, జ్ఞానబోధని అర్హత ఉండాలనంటే ఈ రెండు వృత్తులు కూడా తొలగిపోవాలి. అర్జునుడి యొక్క పుణ్యమో, భగవంతుడి యొక్క అనుగ్రహమో, మన యొక్క అదృష్టమో, అర్జునుడిలో ఈ రెండు వృత్తులు తొలగిపోయినాయి. ఈ రెండు వృత్తులు తొలగిపోయి ఇప్పుడు శరణాగతి వృత్తి కలిగింది. భగవంతుడికి శరణాగతుడు అవుతున్నాడు. ఈ ప్రభావం వల్ల అర్జునుడు అనేటువంటి భూమి జ్ఞానం అనేటువంటి విత్తనం నాటడానికి సిద్ధంగా ఉంది, అనుకూలమైంది. ఎందుకంటే మనం కనుక పంట వేయాలంటే భూమిని బాగా దున్ని చదును చేయాలి. అదే ప్రకారం ఇక్కడ కూడా అర్జునుడు అనేటువంటి భూమిని సరిచేశాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు జ్ఞానం అనేటువంటి విత్తనం నాటకమే తర్వాయి. తన మనోవేదన అంతా కూడా గురువుకి నివేదించి తన యొక్క భారం మొత్తాన్ని కూడా దించుకోబోతున్నాడు అర్జునుడు. మరి ఎలా దించుకోబోతున్నాడు, ఏం చెప్తున్నాడు అనేటువంటిదిగా అర్జునుడు ఒకే ఒక్క శ్లోకంతో ముగింపు, అంటే తన యొక్క ఇప్పటికే ముగింపు అయిపోయింది, అయినప్పటికీ ఒక ముగింపు వస్తూ ఉంది. తర్వాత శ్లోకంలో రేపు చెప్పుకుందాం.